श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। हाय फ्रेंड्स, स्वागतं कृष्णा शरणागतं कृष्णा। బాబా ఎంత బాగున్నారు కదా. నేను సాయిబాబా తీసుకున్నా. మొత్తానికి మా ట్రిప్ లో అయితే ఒక ట్రాజెడీ జరిగింది. వేడి వేడిగా ఇడ్లీలు రెడీ అయిపోయినాయి. జాహే తవ జయ గాతా. అసలు ఎంత మిరాకిల్ అంటే ప్లాన్ చేసి షెడ్యూల్ చేసి దీంట్లో ఒక ట్విస్ట్ ఏంటంటే హిమగిరిలు సరిగమలు. హలో ఎవ్రీబడి, వెరీ గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారండి మీరందరూ? బాగున్నారా? హోప్ యూర్ ఆల్ డూయింగ్ వెరీ గుడ్. మేము కూడా చాలా చాలా బాగున్నాము. యాక్చువల్గా సాయిబాబా దేవుడు చాలా రోజుల నుంచి మా మీద అడిగాడు. అయితే మేము చాలా రోజుల నుంచి షిరిడీకి వెళ్ళాలని ప్లాన్ చేసి షెడ్యూల్ చేసి ఎన్నో అనుకున్నాం, కానీ ఒక 4 months హాలిడేస్ అంతా వీళ్ళకి వేస్ట్ అయిపోయినాయి. అంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి భయపడి వెళ్ళలేదు. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ నిన్న ఏమైందంటే థర్స్డే రోజు గుడికి వెళ్ళాము. గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ గుడికి మనం షిరిడీ ఎప్పుడు వెళ్తాము అని అనుకుని ఇంటికి వచ్చేసి జస్ట్ టికెట్స్ చెక్ చేద్దాం అనే లోపే టికెట్స్ దొరికినాయి. ట్రైన్ టికెట్స్ హ్యాపీగా దొరికినాయి అని చెప్పేసి బుక్ చేసాము. అసలు ఎంత మిరాకిల్ అంటే అనుకున్న ఒక నెక్స్ట్ 1 hourలో అయిపోయింది అనమాట. చాలా చాలా హ్యాపీ. సో ఓవర్ నైట్ డిసైడ్ అయిపోయి మేము అంతా ప్యాక్ చేసుకుని పిల్లలతో రెడీ అయిపోయి వెళ్ళాము. ఇంకోటి ఏంటంటే మండే కూడా బక్రీద్ వస్తుంది. సో ఒక లాంగ్ వీకెండ్ వస్తుంది కాబట్టి హ్యాపీగా ఒక 2 days ఉండేసి వద్దామని చెప్పేసి ఫుల్గా ప్లాన్ చేసి మేము అందరం రెడీ అయిపోయి బయలుదేరుతున్నాము. అయితే దీంట్లో ఒక ట్విస్ట్ ఏంటంటే యాక్చువల్గా మేము ట్రైన్ అని చెప్పేసి బుక్ చేసాము, కానీ అన్ఫార్చునేట్లీ అది వెయిటింగ్ లిస్ట్ 4 ఉంటే కంపల్సరీగా కన్ఫర్మ్ అయిపోతుందని చెప్పేసి మేము ఇంకా వదిలేసాము. లాస్ట్ మినిట్లో జస్ట్ 2 o'clock అలాగా మాకు మెసేజ్ వచ్చింది దట్ చార్ట్ ప్రిపేర్ అయిపోయిందని. అలా హ్యాపీగా ట్రైన్లో వెళ్ళాల్సిన మేము అసలు ట్రైన్లో వెళ్ళామా లేదా అని చెప్పేసి నేను ముందుగా చెప్తూ ఉంటాను. కంటిన్యూ అయిపోండి. పిల్లలకి ట్రాక్స్ టీషర్ట్స్ ఎప్పటికప్పుడు కొంటానే ఉంటాం, కానీ ఒక జర్నీ అంటే కొంచెం మంచిగా కొంచెం ఫంకీగా వాళ్ళకి సాఫ్ట్గా బట్టలు కొనాలని చెప్పేసి సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వచ్చాము. ఇంకిన వెతుకుతానే ఉంటాడు. ఇదిగో ఆల్రెడీ ఒక 4 tracks 4 షార్ట్స్ తీసుకున్నాం. ఇదిగో బాగుంది కదా, రైట్, వెరీ గుడ్. చల్ వివాన్కి ఏంటంటే మార్వెల్, క్యాప్టెన్ అమెరికా, ఇంకా అబ్బాయిలు అంతే కదా. సో స్పైడర్ మ్యాన్ అలాంటివన్నీ ఒక్కొక్క టీ షర్ట్ తీసుకుంటున్నాము. సో ఈ షోరూంలో ఇప్పుడే వచ్చారనుకుంటా. సో పిల్లలకి ఆడపిల్లలకి స్కర్ట్స్ చూడండి ఎంత బాగున్నాయి, క్యూట్గా. మా పాప చూసిందంటే ఎగిరి గంతేస్తుంది. ఇదిగోండి ఇంతసేపు మేము చేసిన షాపింగ్లో ఒక 7 frocks, పాపకు ఒక 4 tracks టీ షర్ట్స్ షార్ట్స్, ఇంకా అంతే ఒకటని అనుకుంటాం కానీ 44 సెలెక్ట్ చేస్తాం. అంటే ఈ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో కలెక్షన్ మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది. పిల్లలకైతే మాత్రం మైండ్ బ్లోయింగ్. అసలు ఏ రకమైన స్కర్ట్స్ అయినా టీ షర్ట్స్ అయినా 600కి 4 అలాగా 1000కి 4 అలాగా చాలా బాగున్నాయి. క్వాలిటీ కూడా సింపుల్గా చేద్దాం అనుకుంటాం కానీ ఏ రోజు సింపుల్గా అవ్వదు. ఆ మూటలు చూడండి, దేవా తండ్రి, ప్రతిసారి సింపుల్గా చేయాలనుకుంటాం కానీ ఏ రోజైనా సరే సింపుల్గా చేసిన దాఖలాలే లేవు. పోతే 10,000 అది బాకీలాగా అచ్చొచ్చేసింది అంతే. ఇదిగోండి మా షాపింగ్ బ్యాగ్స్, ఫుల్గా షాపింగ్ చేసాము. పిల్లలు కంఫర్ట్గా ఉంటేనే కదా మనం కూడా కంఫర్ట్గా ఉండాలి. కానీ అసలు సౌత్ ఇండియా షాపింగ్ మాల్లోనండి నేను బట్ట తీసుకొని కుట్టించడం ఎంతో బాగుంటుంది అనుకున్నాను, కానీ నంబర్ ఆఫ్ వెరైటీస్, ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే ప్రతి ఒక్క మోడల్ ఉంది. పిల్లలకి పెద్దలకి అందరికీ అసలు నేను 1 stop solution ఫర్ ఆల్ యువర్ క్లోత్ ప్రాబ్లమ్స్ అనిపించింది నాకు. సో ఐఎమ్ సో హ్యాపీ. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. మనకి 4 o'clockకి ట్రైన్ ఉంది. 3 o'clock వెళ్ళి బాబుని పికప్ చేసుకోవాలి. చాలా పనులు ఉన్నాయి. ఓకే చలో. నైట్ జర్నీలోకి మనం లైట్గా ఫుడ్ తింటే బాగుంటుంది కదా. ఇడ్లీ పిండి కూడా చాలా ఉందన్నమాట. సో నైట్ కొంచెం డిన్నర్ లైట్గా ఉంటుందని చెప్పేసి ఇడ్లీ మంచిగా పల్లి చట్నీ చేస్తున్నాను. అండ్ మా హస్బెండ్కి ఇష్టమని చెప్పేసి ఉల్లిగడ్డ పులిహోర చేస్తున్నాను. సో 2 చాలా ఎక్కువ అండి. మేము డిన్నర్ మ్యాక్సిమం తినము, కానీ ఇంకా మళ్ళీ పిల్లలు వాళ్ళు అడుగుతారు కాబట్టి
డిన్నర్ చేస్తున్నాను అనమాట. ఓకే, వేడి వేడిగా ఇడ్లీలు రెడీ అయిపోయినాయి. వెళ్ళేటప్పుడు తీసి నీట్గా ప్యాక్ చేసేస్తాను. ఒక దిక్కు అన్నం కూడా అయిపోయింది. దీన్ని ఫ్రెష్గా తాలింపు వేస్తాను. ఇది కూడా తాలింపుకి గిన్నె పెట్టాను, అన్నీ రెడీ చేసేస్తున్నాను. చక్కగా తాలింపు వేస్తాను. గుమ్మగుమ్మలు ఆడిపోతుంది పులిహోర అంతే. సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఈ ఉల్లిపాయలన్నీ చాలా ఎక్కువ పడతాయి అన్నమాట పులిహోరకి. ఉల్లిపాయ పులిహోర అంటే ఎక్కువ ఉల్లిపాయలే ఉండాలి. చక్కగా ఈ తీగల్లాగా మగ్గిపోయిన తర్వాత చాలా టేస్ట్ ఉంటుందండి. ఇలాగ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి, జీలకర్ర ఆవాలు అన్నీ వేసిన తర్వాత నూనెలో ఈ ఉల్లిపాయలన్నీ వేసేసి మంచిగా ఫ్రై చేసి ఇది ఆల్మోస్ట్ ఒక 20 minutes వరకు మీడియం ఫ్లేమ్ మీద మగ్గుతూనే ఉండాలి. ఇలాగ ఫ్రై అవుతూనే ఉండాలి. గోల్డెన్ బ్రౌన్, కంప్లీట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఉప్పు పసుపు వేసుకొని అన్నం కలిపేసుకోవాల్సింది అంతే. మొత్తానికి మా ట్రిప్లో అయితే ఒక ట్రాజడీ జరిగింది, ఒక డిసప్పాయింట్మెంట్. అదేంటో మీకు తర్వాత చెప్తాను. కానీ ఏదో ఇంకా ఏది జరిగినా మన మంచికి అన్నట్టుగా రిలాక్స్డ్గా కూర్చొని భోంచేస్తున్నాం. ఫస్ట్ అయితే భోజనంలోకి టమాటా రసం చేశాను, వైట్ రైస్, ఇది తోటకూర పప్పు, ఇది తోటకూర ఫ్రై, ఇది ఉల్లిగడ్డ పులిహోర, ఇది మా వీణత్తయ్య పంపించిన టమాటా పచ్చడి. ఇన్ని వెరైటీస్ పెట్టుకొని భోంచేస్తున్నాము. భోజనం చేసిన తర్వాత 4 గంటలకు ఉండాల్సిన ట్రైన్ పోస్ట్ పోన్ అయిందా లేదంటే క్యాన్సిల్ అయిందా, ఏం జరిగింది, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయబోతున్నాము అనేది మీకు చెప్తాను. అంతలోపు ప్రశాంతంగా భోజనం చేసే వరకు 5 minutes బ్రేక్. ఏం చెప్పాలంటే ఫైనల్గా ట్రైన్ టికెట్స్ అయితే క్యాన్సిల్ అయినాయి. ఇమ్మీడియట్గా రెడ్ బస్లో మేము బస్ బుక్ చేసుకుని 7 o'clock బస్కి షిరిడి వెళ్తున్నాము. సో షిరిడి వెళ్తున్నాము. 7 o'clock అయింది. ఈఎస్ఐ దగ్గర పికప్ ఉందన్నమాట బస్సులో. సో ఇవాళ ఎలాగైనా సరే కంపల్సరీగా బాబా మా మీద ఎంత అలిగినా సరే, మేము ఎంత తప్పు చేసినా సరే ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగే టైం వచ్చింది కాబట్టి ఫాస్ట్గా వెళ్ళిపోయి ఎంజాయ్ చేస్తాము. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. పిల్లలతోటి కార్ కాకుండా బస్సులో ట్రావెల్ చేయడం చాలా ఇయర్స్ తర్వాత అనమాట. సో వి ఆల్ ఆర్ వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్. సో మా జర్నీ షిరిడి ట్రిప్ అంతా మీకు చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. బై. ఆర్ యు ఆల్ ఎక్సైటెడ్? వెరీ గుడ్. మంచిగా ముద్దుగా రెడీ అయిపోయారు పిల్లలు. ఈయన లాంగ్ జర్నీస్ అంటే మ్యాక్సిమం నేను ఇలాగ ట్రాక్ టీషర్ట్ వేసుకుని ట్రావెల్ చేస్తానండి. ఎందుకంటే ట్రావెల్ మొత్తంలో ఏదో ట్రైన్ అయినా కానివ్వండి, బస్ అయినా కానివ్వండి, సో కొంచెం మనకి మంచిగా ఆ హ్యాపీ ఫీల్ అనేది కంఫర్టబుల్గా ఉండాలి కాబట్టి సో ఇలాంటి క్లోత్సే ప్రిఫర్ చేస్తాను. అండ్ మమ్మల్ని పికప్ చేసుకోవడానికి సిటీ మధ్యలో ఒక చిన్న బస్ వచ్చింది. బస్ వచ్చేసి పికప్ చేసుకుని అక్కడి నుంచి సిటీ అవతలకి ఆల్మోస్ట్ ఒక 1 hour ట్రావెల్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ పటాన్చెరు అవతల షిరిడి ఎక్స్ప్రెస్ బస్ వచ్చేసింది. సిటీ అవుట్స్కట్స్లో ఎక్కుతున్నాం. పిల్లలు అయితే సూపర్ ఎక్సైటెడ్. అసలు బాగుందా బస్సు? వివాన్ బస్సు ఎలా ఉంది? బెడ్ ఇక్కడే. చూడు దుబ్బుడు వేసేసుకుంటున్నాయా? వెరీ గుడ్. ఓపెన్ చేసి చూసుకోండి. పిల్లలు అయితే చాలా చాలా ఎక్సైటెడ్. అసలు స్లీపర్ యాక్చువల్గా ఇంతకుముందు వెళ్ళాం కానీ పిల్లలు అప్పుడు చిన్నగా ఉండే కదా, అప్పుడు వాళ్ళకి తెలియలేదు. ఇప్పుడు అన్నీ తెలుస్తున్నాయి కదా, స్లీపర్ బస్సు ఇంత పెద్దగా ఉంటుందని తెలీదు. సో వాళ్ళు అసలు వాళ్ళ ఎక్సైట్మెంట్కి అసలు అంతలే లేవు. చూడండి. ఏసీ నాన్న ఇలా అప్పర్ బర్త్ తీసుకున్నాం అనమాట. ఇది మా హస్బెండ్ పడుకుంటారు. ఇక్కడ 3 members పడుకునే స్పేస్ ఉంది చక్కగా. ఇంత హడావిడి చేసి ప్రశాంతంగా వచ్చామన్నమాట. హ్యాపీగా ఉంది. బస్సులోకి వచ్చేస్తే టెన్షన్ ఫ్రీ అసలు. బాగుందా?
నైట్ డిన్నర్లోకి అని చెప్పేసి ఇడ్లీలు పులిహోర అన్నము కొంచెము పల్లీలతో చట్నీ చేశాను అనమాట. సో అదే పిల్లలకి తినిపించాను, కొంచెం నేను కూడా తిన్నాను, లైట్గా తిన్నానండి. యాక్చువల్గా నేనైతే అస్సలు డిన్నర్ చేయను, కానీ ఏదో ఇంకా బయట ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి లైట్గా తిన్నామంతే. వివాన్ మా బాధ భరించలేక మాతో కాకుండా యాక్చువల్గా ఆ సైడ్ వాళ్ళ డాడీ సీట్ అనమాట. సో వాళ్ళ డాడీ సీట్లోకి వెళ్ళి చక్కగా అప్పటి నుంచి సినిమా చూస్తున్నాడు హ్యాపీగా. సో ఇప్పుడు ఒక స్టాప్ వచ్చింది, ఇక్కడ డిన్నర్ టైం. విల్ గో అండ్ హ్యావ్ సమ్ స్నాక్స్. విల్ హ్యావ్ సమోసా అంట. సమోసా నీకు రెడీ ఉందా? టైము 10:30 అవుతుంది. సో డిన్నర్ బ్రేక్ అనేసి ఆపారు. మేము యాక్చువల్గా డిన్నర్ చేసేసాం, కానీ ఏదో కొంచెం లైట్గా తిందామని చెప్పేసి వచ్చి దాబాలో ఆగామన్నమాట. బాబుకి స్టమక్ అప్సెట్ ఉంది పాపం. ఏసీ లేకపోతే సార్కి అసలు ఒక్క నిమిషం ఉండట్లేదు. ఏం తింటాం? ఫ్రైడ్ రైస్ కావాలంట మేడంకి. 10:30 అవుతుంది. ఇంటి దగ్గర అయితే మేడం కాదు టీచర్ అవ్వాలంట. టీచర్ డాబా అయితే చాలా బాగుంది, చాలా వెరైటీస్ ఉన్నాయి అనమాట. సో ఆ వెరైటీస్ చూసి కొంచెం క్రేవింగ్స్ వస్తున్నాయి. చూద్దాం, కొంచెం లైట్గా ఏమైనా తినేసి, ఎందుకంటే ఎక్కువ తిన్నాం అనుకోండి బస్సులో కొంచెం కుదిపేస్తూ ఉంటుంది కదా, సో కంఫర్టబుల్గా ఉండదు. డాబా చూడండి చాలా పెద్దగా ఉంది. ఎంత మంచి మేము బస్సులో హోటల్కి వచ్చాము. మాకు హైదరాబాద్లో హోటల్స్ లేవు. సో బస్సు ఎక్కేసి 2,500 టికెట్ పెట్టేసి డాబాకి వచ్చి తింటున్నాం అనమాట. ఓకే, భోజనం అయితే అయిపోయింది. లైట్గా రోటీ ఎగ్ కర్రీ తిన్నాము. తినిన తర్వాత వేడివేడిగా టీ కాఫీ తాగుదామని చెప్పేసి టీ తీసుకున్నాం. ఇదిగోండి, దిస్ ఇస్ మై టీ, స్పెషల్ టీ. లెమన్ టీ ఫేమస్ అంటే ఇది దగ్గర. ఫైనల్లీ షిరిడిలో అయితే దిగేసాము. అక్కడ బస్సు డ్రాప్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఆటోలో వచ్చాము. ఇదిగోండి ఇక్కడే గురిదారి. మేము అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత అనుకుంటున్నాము, ఇట్స్ బీన్ 4 years మేము షిరిడికి వచ్చి అసలు ఎలా మిస్ అయ్యామో, ఎంత నెగ్లిజబుల్గా ఉన్నామో అని చాలా బాధేస్తుంది. బట్ స్టిల్ ఇయర్లీ వన్స్ తిరుపతికి షిరిడికి అలా వస్తూ ఉండాలి. చాలా మంచి వైబ్ ఉంటుంది కదా. కాస్త ఎవ్రీ ఇయర్ ఇక్కడే దిగుతాం, అంటే వచ్చినప్పుడల్లా ఇక్కడే దిగుతాం, కానీ ఇది ఇంత చాలా మోడిఫై అయిపోయింది అనమాట. సో ఈయన రాగానే అసలు గుర్తుపట్టలేదు. సో ఇవంతా మంచిగా నీట్గా రెనోవేట్ చేశారు కాబట్టి ఇదిగోండి వెళ్ళేసి ఇందులో మంచిగా రూమ్ తీసేసుకున్నాం. ఫైనల్గా చాలా డిస్కషన్ తర్వాత ఒక రూమ్ అయితే బుక్ చేసుకున్నాము. చాలా బాగుంది. మీకు ఇంకో సర్ప్రైజ్ చెప్పనా, 5 years బ్యాక్ బాబు ఎప్పుడో చిన్నప్పుడు వచ్చి ఇదే రూమ్లో అకామిడేట్ అయ్యామన్నమాట కదాని. ఇదే రూమ్. ఇవాళ వచ్చి కొత్త రూమ్ తీసుకున్నాం. ఒక ఫ్లాట్ తీసుకున్నారంట. చూడండి రూమ్ అయితే చాలా బాగుంది. చక్కగా డ్రెస్సింగ్ టేబుల్ కూడా. హాయ్ ఫ్రెండ్స్. కబోర్డ్ అంతా ఇచ్చి ఏంటో ఒక టూరిస్ట్ ప్లేసెస్కి వచ్చి ఇలాగ రూమ్స్ తీసుకొని చక్కగా దర్శనానికి వెళ్ళేటప్పుడు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఈ రూమ్కి ఒక ఫెచ్చింగ్ ఏంటంటే మంచి బాల్కనీ ఉంది. ఇదిగోండి ఇంటి ముందర అన్నీ కనిపిస్తున్నాయి చూడండి. కొబ్బరి చెట్లు, రోడ్డు, గుడి ఎంత బాగుంది కదా. దట్స్ ఆల్ అబౌట్ ఇట్. ట్రావెలింగ్ అయితే చాలా ఎంజాయ్ చేసాం. ఎందుకంటే పిల్లలకి అసలు ఎప్పుడు మేము స్లీపర్ బస్సులో వచ్చిందే లేదు. ఎందుకంటే పాప చిన్న ఉన్నప్పటి నుంచి కూడా ట్రావెలింగ్ ఎప్పుడు మేము కార్లోనే చేసేవాళ్ళము. సో ఇప్పుడు మేము పిల్లలతోని బస్సులో ట్రావెల్ చేసాం, చాలా ఎంజాయ్ చేసాం. అసలు బస్సు ఎలా ఉందనే బస్ జర్నీ చాలా బాగుంది కదా. బస్సులోనే మంచిగా స్లీపింగ్ బెడ్ ఉంది. చక్కగా విండోలో నుంచి చూసుకుంటూ అన్ని ఎంజాయ్ చేసాము కదమ్మా. పాటలు విన్నాము, చాలా ఎంజాయ్ చేసాము. ఎలా ఉంది మీ బస్ ఎక్స్పీరియన్స్? పాపకైతే యాక్చువల్గా
ఒక సర్టన్ స్టేషన్ దగ్గరికి మనకి చిన్న టెంపో లాంటిది బస్సు వచ్చేసి తీసుకెళ్లి సిటీ అవుట్స్కట్స్ లో కదా మనం మెయిన్ బస్ ఎక్కేది. సో ఆ చిన్న బస్సు ఎక్కి బాబు ఏమంటాడంటే, నువ్వు స్లీపర్ బస్ అన్నావు కదా, ఇంత చిన్న బస్సులో ఎక్కించావేంటి అన్నాడు. వెళ్ళిన తర్వాత మెయిన్ బస్సును చూసిన తర్వాత అయితే వీళ్ళ హ్యాపీనెస్ అసలు అంతే లేదు, చాలా చాలా ఎంజాయ్ చేసాం కదా. ఆ బస్సులో వెళ్ళొద్దు, ఇంకో న్యూ జర్నీ. ఓకే, మనం రెడీ అయిపోయి ఫాస్ట్ గా దర్శనంకి వెళ్తాం. ఓకేనా? ఓకే, బాయ్. హలో ఎవ్రీబడీ, వీఆర్ బ్యాక్ అగైన్. అందరూ నీట్ గా తలస్నానం చేసి ఫ్రెష్ గా రెడీ అయిపోయాము. ఇప్పుడు దర్శనంకి వెళ్తున్నాము. కానీ దర్శనంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఫోన్ అలౌ చేస్తారో లేదా, సో పాసిబిలిటీ చేయరంట. అందుకని అక్కడ దాకా నేను వెళ్ళేసి షూట్ చేయను. మళ్ళీ దర్శనం వెళ్ళేసి దర్శనం అంతా అయిపోయిన తర్వాత దర్శనం ఎలా అయింది అని చెప్పి మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ మనం షాపింగ్కి వెళ్తాం కదా, అప్పుడు మీకు షాపింగ్ సెంటర్స్, గుడి ప్రాంగణం అంతా చూపిస్తాను. ఓకే, అందరం వెళ్ళాలని ఏం చేయండి. బస్సు గురించి చెప్పడం అయిపోయింది పొద్దున్నే. పాపకు పట్లంగా వేసాను, నేను కూడా ఒక లంగా ఓడి ఇలా వేసుకున్నాను అనమాట. సో వీళ్ళిద్దరు కుర్తా వేసుకున్నారు. అందరం కూడా మళ్ళీ కలుద్దాం. ఓకేనా, బాయ్. హలో, దర్శనం చేసుకుని వచ్చాము ఫైనల్ గా. అసలు ఇలాంటి దర్శనం కొంచెం టఫ్ అయింది ఈసారి. ఎందుకనంటే వీకెండ్ వచ్చిందండి, సాటర్డే రోజు దర్శనం చేసుకున్నాం అనమాట. అందుకని చెప్పేసి చాలా రష్ ఉంటుంది. మేము ఎప్పుడు షిరిడీకి వచ్చినా సరే హాఫ్ అన్ అవర్ టు మాక్సిమం 45 minutes లో అయిపోయింది అనమాట. కానీ ఈసారి 2 hours 2.5 hours పట్టిందనమాట. లైన్లోనే ఒక 1 hour ఉంది. ఇంకొక రీజన్ ఏంటంటే ఆరతి టైంకి లైన్లో ఉన్నాము. సో ఆరతి టైంకి ఆపేశారు. ఓ 1 hour అక్కడ, ఒక 1 hour ఇక్కడ, అటు ఇటుగా చేసి 2.5 hours లో దర్శనం అయితే అయిపోయింది. గుడిలో 4 rounds తిరిగాము, ద్వారకామాయి చూసాము. పాప ఫస్ట్ టైం అనమాట. సో అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను. సో షిరిడి అంటే ఏంటి, అసలు సాయిబాబా ఎలా ఉంటారు, ఏం మహిమ చేశారు ఏంటి, అవన్నీ చెప్పుకుంటూ వచ్చాను అనమాట. సో అదనమాట. చాలా ఎండలు అయితే పిచ్చి విపరీతంగా ఉన్నాయి. లంచ్ కూడా చేయలేదు, దర్శనం చేసుకుని ఊరికి అలా ఫ్రూట్స్ తీసుకొని వచ్చేసాము. కొంచెం రిలాక్స్ అయిపోయి సాయంత్రం అంతా షాపింగ్ చేద్దాం. ఓకే, బాయ్. చూపిస్తాను. పాప సాయిబాబా విగ్రహం అక్కడ చూడంగానే చిన్న క్యూట్ సాయిబాబా నాకు కావాలి అని కొనుక్కుంది. ఎంత బాగుందమ్మా కదా, సూపర్ ఉంది, వెరీ గుడ్. బాబా నీ దగ్గర పెట్టుకుంటావా? ఓకే, మళ్ళీ ఫ్రెష్. ఓకే, నీ చేజ సాయంత్రం అంతా ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ కలుద్దాం. ఓకే, అంతవరకు ఓకే మరి, బాయ్. ఈవినింగ్ 4 to 5 మధ్యలో అలాగా పెద్ద బ్యాండ్ సౌండ్ వస్తుంది. ఏంటి అని చెప్పేసి ఎక్సైట్మెంట్తో మనం రూమ్లో నుంచి బయటకు వచ్చేసి చూసే వరకు సాయిబాబాది షావా తీస్తున్నారండి. అందరూ పెద్ద బ్యాండ్ కొట్టుకుంటూ అందరూ చక్కగా డ్యాన్స్ చేస్తున్నారు. చూడడానికి చాలా మంచిగా అనిపించింది. హలో ఎవ్రీవన్, వెరీ గుడ్ ఈవినింగ్. దర్శనం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసి రూమ్కి వచ్చేసి చక్కగా రెస్ట్ తీసుకొని మంచిగా పడుకొని చక్కగా లేసి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ రెడీ అయిపోయాము. వెళ్ళిపోయి కొంచెం ఊరంతా తిరిగేసి చిన్న షాపింగ్స్ చేసుకొని ప్రసాదాలు తీసుకొని వచ్చేద్దాం. ఓకేనా? ఏంట్రా నీ అడ్వర్టైజ్మెంట్ మధ్యలో. అయితే మంచిగా ఇప్పుడు మీకు అంతా షాపింగ్ సెంటర్స్ అన్ని చూపిస్తాను చిన్నగా. నేను ఫుల్గా షాపింగ్ చేయకపోయినా సరే విండో షాపింగ్ నాకు చాలా చాలా ఇంట్రెస్ట్ అనమాట. అన్ని ఎక్స్ప్లోర్ చేయడం చాలా ఇంట్రెస్ట్. మీకు అన్ని చూపిస్తాను. ఓకేనా? స్టే ట్యూన్డ్. యు ఆల్ రెడీ? ఫుల్గా రెడీ అయిపోయాడు వివాన్. టీషర్ట్ చూడండి, షర్ట్ యాక్చువల్గా లాస్ట్ టైం ఎగ్జిబిషన్లో తీసుకున్నాము. కాటన్ది, చక్కగా ఎలిఫెంట్స్ వచ్చి ఎంత కూల్ ఉందో. వివాన్ ఈస్ లుకింగ్ సో హ్యాండ్సమ్. చలో వెళ్ళిపోయి చక్కగా షాపింగ్ చేద్దాం. ఓకేనా? ఓకే. ఈవినింగ్ సరదాగా అలా వాకింగ్కి వచ్చాము. చల్లగా ఉంది క్లైమేట్ అంతా. గుడి చూడండి, పొద్దున మీకు అంతా చూపించలేకపోయాను కదా. అఫ్ కోర్స్ మీ అందరికీ తెలుసు, బట్ స్టిల్ ఊరికే అలా వచ్చాను కాబట్టి సరదాగా చూపిస్తాను మీకు అన్ని ప్లేసెస్. షిరిడీలో మా భోజనాల కష్టాలు అసలు ఎక్కడ ఈ మహారాష్ట్రన్ ఫుడ్, వాళ్ళ భోజనాలు, వాళ్ళ రకాలు అస్సలు నచ్చట్లేదు. నేనైతే పొద్దున ఒక టిఫిన్ సెంటర్లో వాళ్ళతో గొడవ పెట్టేసుకొని నేను పెట్టిన ఆర్డర్ని క్యాన్సిల్ చేసేసాను. సో అలాగా అసలు లంచ్ తినలేదు తెలుసా ఇవాళ నేను.
జస్ట్ బ్రేక్ఫాస్ట్లో ఒక దగ్గర వెళ్ళేసి ఒక దగ్గర మసాలా దోశ తిన్నాము. తినిన తర్వాత నెక్స్ట్ వెళ్ళిపోయి ఒక దగ్గర వడ తిన్నాము. అది కూడా హాఫ్ తిన్నాము. అస్సలు బాయిల్ లేదు, కుక్ లేదు. సో లంచ్ కూడా తినలేదు. ఉట్టి జామ పండ్లు తినేసి చక్కగా పడుకున్నాము. ఇప్పుడు డిన్నర్ టైము. యాక్చువల్గా 5:30, 6 అవుతుంది. సో డిన్నర్ చేద్దామని పిల్లలు కూడా ఆకలి అంటున్నారు. ఏదన్నా ఇంకా వాళ్ళకి ఎక్కడికైనా బయటికి వస్తే ఇంకా ఫ్రైడ్ రైస్లు అవి ఇవి అడుగుతున్నారు. ఎప్పుడో ఒకసారి బయట వస్తాం కాబట్టి జస్ట్ చిల్లింగ్ అవుట్. ఓకే, సో ఫుడ్ ఆర్డర్ చేసి భోజనం చేసేద్దాం. నాకు ఈ మధ్య ఫుడ్ పైన రీసెర్చ్ చాలా ఎక్కువ అయిపోయింది కాబట్టి ఏమో మరి తెలియదు, కానీ ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ నచ్చట్లేదు. వాళ్ళు వేసే కలర్స్ కానివ్వండి, మసాలాలు కానివ్వండి, ఏది తిన్నా ఫుడ్ రియాక్షన్ వచ్చేస్తుంది. అసలు ఎంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే ఈ షిరిడీలో ఫ్రైడ్ రైస్, మంచూరియన్ ఫ్రైడ్ రైస్ అండ్ ఇంకో ఏదో పిల్లలు నూడిల్స్ అంటే నూడిల్స్ బుక్ చేసాము. నేను చైనీస్ పొరపాటున కూడా ఈ మధ్య వాళ్ళకి అసలు అలౌ చేయట్లేదు. ఎందుకంటే బయట వాళ్ళు వాడే మసాలాలు కానివ్వండి, ఆ అజినోమోటో కానివ్వండి, వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పేసి నేను చెప్పడమే కాకుండా బయట ఆన్లైన్లో కూడా వాళ్ళకి పిల్లలకి చూపిస్తూ ఉన్నాను. సో దట్ వాళ్ళకు కూడా అవేర్నెస్ వస్తుందని చెప్పేసి అలా మ్యాక్సిమం 99% తగ్గించాము. 1% ఆ రోజు అసలు అక్కడ ఏది ఆప్షన్ లేక విపరీతమైన ఆకలి మీద తిండి అనమాట. అది చక్కగా లైట్స్ వేసిన తర్వాత ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా. షాపింగ్కి వచ్చాము చిన్నగా. షాపింగ్ అంటే ఏమి ఎక్కువ చేయము అని అనుకుంటాం అంతే. నాకు తెలియకుండానే ఎంతో షాపింగ్ అయిపోతుంది. ప్రతిసారి నా కంట్రోల్లో ఉండదన్నమాట. సో ఇప్పుడు వెళ్ళేసి మీకు అన్నీ చూపిస్తాను. చెప్పులు, బట్టలు, మెయిన్గా ప్రసాదాలు తీసుకోవాలి. షిరిడీకి వస్తే తెలుసు కదా ఎంత బాగుంటుంది పేడ. సో ఈ పేడాలన్నీ పట్టుకెళ్ళాలి. అండ్ మా పాపని కంట్రోల్ చేయడమే చాలా చాలా ప్రాబ్లం అనమాట. ఎన్ని బుట్ట కమ్మలు కొంటావమ్మా నువ్వు? ఇవన్నీ మన హైదరాబాద్లో దొరికేటివే. ₹50 అంటే ఎంత బాగున్నాయి కదా. పాప రింగ్స్ చూడండి ఎలా సెలెక్ట్ చేసిందో. మొత్తం రింగ్స్ అవి మొత్తం మేము 1, 2 కాదు, మొత్తం బాక్సే కావాలంట. చూద్దాం అసలు ఎంత అంటున్నాయి. మంచి రేట్. సాయిబాబా విగ్రహాలు ఎంత బాగున్నాయి చూడండి. మార్బుల్ ఫినిషింగ్ తోటి. చిన్నవి అయితే జస్ట్ ₹30, ₹50కే ఉన్నాయి. ఇంకా 100, 150 అలాగా సైజ్ పెరిగినా కొద్ది రేట్స్ కూడా పెరిగినాయి. బాబా ఎంత బాగున్నారు కదా. ఇంట్లోకి మంచి సాయిబాబాని తీసుకున్నాం చూడండి. ఎంత ఆరెంజ్ కలర్లో చక్కగా ఉంది చూడండి, ఎంత క్యూట్ ఉందో. మా పాపకి ఒక 10 స్లింగ్ బ్యాగ్స్ ఉన్నా సరే ఎక్కడికి వచ్చినా ఒక బ్యాగ్ కొనడం నా అలవాటే పడింది అనుకోండి. ఎంత బాగున్నాయి కదా డ్రమ్స్. ఇవి చూడండి అన్ని పర్ల్స్వి, కానీ గట్టిగా ఉంటాయని. తమ్ముడికి ఒక గిలక తీసుకోరా నా పాపం. చిన్న లడ్డు బాబుకి ఒక గిలక తీసుకో చెక్కది. మా పిల్లలేనని మొత్తం నలుపుకు తినేస్తున్నారు. ఒకరికి కీ చైన్ కావాలి, ఒకరికి బొమ్మ కావాలి, ఇంకొకరికి బ్యాంగిల్స్ కావాలి. నేనైతే ఇందులో నుంచి బయటకు వచ్చేసాను. అది కన్విన్సింగ్ స్కిల్స్ అన్నమాట. स्वागतं कृष्णा शरणागतं कृष्णा स्वागतं कृष्णा शरणागतं कृष्णा मधुरापुरी सरना मृदुवदना मधुसूदना स्वागतं कृष्णा
ఇక్కడ సేమ్ సాయిబాబా లాగే ఉన్నారనమాట, ఒక ముసలాయన. పాపం ఆయనను చూసి అందరూ ఫోటోలు దిగుతున్నారు. నాకు చాలా మంచిగా అనిపించింది. ఆయన కూడా నీట్గా చక్కగా అందరినీ పిలుచుకొని బ్లెస్సింగ్స్ ఇచ్చుకుంటూ చాలా మంచిగా అనిపించింది పాపం. ఒక దగ్గర ఒక గ్రూప్ ఆఫ్ లేడీస్ కూర్చొని ఎంత చక్కగా పాడుతున్నారు చూడండి. వాళ్ళు మళ్ళీ ట్రైపాడ్లు పెట్టుకొని యూట్యూబ్ లైవ్ పెట్టుకున్నారు. ఇక్కడ రైట్ సైడ్ చూస్తున్నారు కదండి, చిన్న మందిరము. ఇదేంటంటే చాలా ప్రత్యేకత అండి. ద్వారకామాయి అంటారు, చాలా మందికి తెలుసు. ఇదేంటంటే సాయిబాబా స్వయంగా ఆయన నివసించిన స్థలం అన్నమాట. అండ్ ఆయన బతుకున్నప్పుడు ఎప్పుడైతే దునిని వెలిగించారో 100 సంవత్సరాల నుంచి ఆ దుని వెలుగుతానే ఉంది. అండ్ ఆల్సో సాయిబాబా కూర్చున్న రాయి కూడా అక్కడ మనకు కనపడుతుందండి. షాపింగ్ సెంటర్స్ చూడండి ఎంత కలకలాడుతూ ఉన్నాయి. ఇట్లా గుడిలోకి వచ్చినప్పుడు సాయంత్రం పూట ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా తిరుగుతూ ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా. ఈ గంటలలో లాస్ట్కి లైట్ వస్తుందంటే ఎంత బాగుంది. మీకు విషయం తెలుసా, నాకు కూడా ఫస్ట్ టైం తెలిసింది. ఇక్కడ షిరిడీలో షిరిడీ ప్రసాదము చాలా స్వీట్గా ఉంటుందని అనుకుంటాం కదా, షుగర్లెస్ స్వీట్స్ కూడా దొరుకుతాయంట. సో ఈసారి వచ్చినప్పుడు ఎప్పుడైనా ట్రై చేయండి మీరు. నేను అగరబత్తులు తీసుకుంటాను, స్వీట్స్ కూడా తీసుకుంటాను, అన్నీ మీకు చూపిస్తాను. ఓకే. పాప 200 బ్రేస్లెట్స్ కొన్నా సరే ఇలాంటి బ్రేస్లెట్స్ చూస్తే పిచ్చిది అయిపోతుంది. ఒక షాప్ చూపిస్తాను మీకు, చూడండి ఎంత బాగుందో, ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ఏంటో ఈ పూసలు అవన్నీ నాకు క్వాలిటీ, రుద్రాక్షలు అవన్నీ ఏం తెలియదు, కానీ ఈ షాప్ చూస్తే మీకు షూట్ చేసి చూపించాలనిపించింది. ఇక్కడ చూడండి మొత్తం లడ్డు బాబులు అందరూ వేసుకునే, బంగారు బాబులు అన్నీ వేసుకునే, గోల్డ్ అంత ఐటమ్స్ ఎంత బాగున్నాయి చూడండి. అసలు ఏంటోనండి ఈ గోల్డ్ రేట్ ఎక్కువ అవ్వడం మూలాన ఏమో మరి తెలియదు, కానీ ఈ రోల్డ్ గోల్డ్ అన్నీ ఎక్కువ వచ్చేస్తున్నాయి. అసలు రోల్డ్ గోల్డ్ కూడా సేమ్ యాజ్ గోల్డ్ వచ్చేస్తున్నాయి. ఎంత బాగున్నాయి చూడండి, అసలు ఎంత లావున్నాయి చూడండి. ఇవన్నీ ఎలా వేసుకుంటారేమో తెలియదు, కానీ చూడ్డానికి మాత్రం చాలా బాగున్నాయి. ఇంకా చూడండి ఇలాంటి ఐటమ్స్ ఉంటే ఎవరుంటారు ఇక్కడ. ఇదిగో బంగారు రాజు ఉంటాడు, చూస్తున్నాడు ఆయన. అప్పటి నుంచి వెతికి షాప్ని పట్టుకున్నాడు. చూద్దాం. నాకు కాళ్ళు నొప్పులై మొత్తం అసలు ఇంకా నడవలేని పరిస్థితిలో ఒక దగ్గర కూర్చున్నాను, కానీ వీళ్ళ షాపింగ్ ఇంకా కొనసాగుతానే ఉంది. దీనికి ఎండ్ ఎప్పుడు ఉంటుందని అస్సలు తెలియదు, కానీ కీ చైన్స్ పైన నేమ్స్ రాపిస్తున్నారు. భుజమని చూపి నేమ్. ఓ దట్స్ నైస్, వెరీ గుడ్, సూపర్. చెల్లి ఏం రాపిస్తుందనా? చెల్లి హార్ట్ పే రాపిస్తుందా? ఓకే. టైనా షో మీ. వావ్ తనన్య, సూపర్. బటర్ఫ్లై, బటర్ఫ్లై, వేర్ ఆర్ యు గోయింగ్? అయిందా మీది? చాలు నాన్న, ఇంకా కాళ్ళు వస్తున్నాయి. పద వెళ్దాం. వెళ్దామా? ప్రసాదం ఒకటి తీసుకుని వెళ్ళిపోదాం. నా పరిస్థితి చూడండి, దిక్కు దివాలా తీసి దగ్గర కూర్చున్నా. చాలా అలసట, నడిచి నడిచి కాళ్ళు అసలు సింగింగ్ సాంగ్ పాటలు పాడుతున్నాయి. షాపింగ్ అయితే అయిపోయింది. ఏమేమి ఐటమ్స్ కొన్నామని చెప్పి చిన్న గ్లాన్స్ నేను రూమ్కి వెళ్ళాక చూపిస్తాను. ఓకే. వివాంత్ అరణ్య కార్ రైడింగ్ చేస్తున్నారు చూడండి. యాక్చువల్గా ఇక్కడ చిన్న చిన్న పిల్లలకి తీసుకెళ్తారు, వీళ్ళేంటో ఫాస్ట్గా వెళ్ళిపోయి కూర్చున్నారు అందులో. ఇంకా వాళ్ళు కూడా తిప్పే వాళ్ళు కూడా అయ్యో రండి రండి అని చెప్పేసి తీసుకెళ్ళిపోయారు. ఫుల్ ఎంజాయ్. వివాన్ ఎందుకు వీడియో తీస్తున్నావంట? తనన్య అదండి ఆల్ అబౌట్ షిరిడి ట్రిప్ అనమాట. చాలా రోజుల తర్వాత వెళ్ళాం కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నాము. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అండ్ మీకు నెక్స్ట్ వ్లాగ్లో మాత్రం చాలా ఇంపార్టెంట్ వ్లాగ్ చూపిస్తానండి. ఎందుకనంటే షిరిడీలో చాలా కొత్తగా స్టార్ట్ చేశారంట సాయి తీర్థ్ అని చెప్పేసి. ఇప్పటికే చాలామంది వ్లాగ్స్ చేశారు, చాలామంది వెళ్ళున్నారు కూడా, కానీ నేను ఫస్ట్ టైం వెళ్ళానమాట. నా ఎక్స్పీరియన్స్ మొత్తం షేర్ చేస్తాను. నెక్స్ట్ వ్లాగ్ మాత్రం పొరపాటున మిస్ అవ్వకండి, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సాయి తీర్థ్ మెస్మరైజింగ్ అండి. అసలు ఒక్కసారి మనం బతికుండగా షిరిడీలో సాయి తీర్థ్ ఖచ్చితంగా వెళ్ళాల్సిందే, అంతే. నేను ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను అనేది ఎంత బాగుంటుంది. ప్రతి ఒక్కటి నేను చూడడం తక్కువ, మీకు చూపించాలని తపనతోటి చాలా షూట్ చేసి చాలా నీట్గా వ్లాగ్ తీశాను. నెక్స్ట్ వ్లాగ్ తప్పకుండా చూడండి. అండ్ ఈ వ్లాగ్ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంటిల్ నెక్స్ట్ వీడియో, సంధ్యా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.